ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన శిలువ ధ్యానములు ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా యేసయ్య, మీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఒకసారి ప్రభువా, ఈ రీతిగా వేకువజామున మీ వైపు మేము చూడడానికి, మీ శిలువ వైపు మేము చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవాను ప్రభువా, మరి తండ్రి అయా, కఠోరమైనటువంటి ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని మా కొరకు మీరు ధరించుకున్న గొప్ప దేవుడు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, 39 కొరడా దెబ్బలు దేవా మరి తండ్రి మా కొరకు మీరు పొందినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మా స్థానంలో మీరు బలి అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అట్టి గొప్ప శిలువ ప్రేమని సమయంలో మేము నాయన మరి ధ్యానించుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, మరి నాయన ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఇదే ప్యాషన్ వీక్లో ప్రభువా జరిగినటువంటి సందర్భాలు, దేవా జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాలని దేవా మరి తండ్రి ఈ వేకువజామున మేము ధ్యానించుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, ఈ సమయాన్ని మా కొరకు ఎంతో దీవించండి, మేలుకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించండి దేవా. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఏ తెగులు నీ గుడారం సమీపించదని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడవు దేవా. మరి తండ్రి నాయన అయా 91వ కీర్తన చదివే సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మీ వాక్యం వినే సమయాన్ని మా కొరకు దీవించండి ఆయన. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ దేవా మరి తండ్రి మీ వాక్యాల గురించినటువంటి మెండైనటువంటి జ్ఞానం మీరు మాకు అందిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో కూడా ప్రభువా మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఉండగా మీ స్వరాన్ని మేము వినగలుగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి ఆయన. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఏకీపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ముందు సమయం అంతటినీ మాకు ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచి మీ సన్నిధిలో ప్రారంభ గడియలు దేవా మేము రీతిగా గడుపుతూ ఉండగా ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి, మీ బలము, మీ సన్నిధి, మీ ప్రసన్నత మెండుగా మేము సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పిల్లరా, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు అనే పాట పాడుకుందాం. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. దురిత దూరుడం నీ దరి చేరగా, దురిత దూరుడం నీ దరి చేరగా, నాదు పాప శాపము తీర్చి, నాదు పాప శాపము తీర్చి, దరి చేర్చితివి కృపతో, దరి చేర్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, నీదు ప్రేమకు నేనే సాక్షిని, నీదు ప్రేమకు నేనే సాక్షిని, బలమగు నీదు కృపతో, బలమగు నీదు కృపతో.
నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నా హృదయములో భారములెల్లను, నా హృదయములో భారములెల్లను సిలువను చూడగా సమసిపోయెను, సిలువను చూడగా సమసిపోయెను. శక్తిగల నీ కృపలో, శక్తిగల నీ కృపలో, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. రక్తము కార్చి మరణము గెల్చి, రక్తము కార్చి మరణము గెల్చి, శత్రు సైతానును ఓడించి, శత్రు సైతానును ఓడించి, విజయమిచ్చితివి కృపతో, విజయమిచ్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు బ్రదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైనటువంటి నామములు మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి గమనించండి. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 25 ఫ్రమ్ వర్స్ 14. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండు. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగున్నే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొని అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చాయా
నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాస్తుని వెలుపలి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండునని. ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువారు చివరి దినాల్లో ప్యాషన్ వీక్లో వారు చెప్పినటువంటి ఉపమానాల్లో ఒక ఉపమానాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ పైన ఇదే అధ్యాయంలో 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు గుర్చినటువంటి ఉపమానం ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఆ ఉపమానం చెప్పిన తర్వాత ప్రభువారు ఇంకొక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అని. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30 వరకు. ఈ ఉపమానంలో మనం నేర్చుకునేటటువంటి విషయం చాలా స్పష్టంగా యజమానుడు ఆస్తి దేశాంతరం వెళ్ళటం, ఆస్తిని దాస్తులకు అప్పగించటం, తర్వాత వచ్చి తాను లెక్క చూసుకోవటం, ఇది ఈ భాగంలో మనం గమనిస్తాం. యజమానుడు ఆస్తిని అప్పగించాడు. 2000 సంవత్సరాల నుండి సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఒక తరం తర్వాత వేరొక తరానికి సువార్త ప్రకటించబడుతున్నది. అయితే మనము భూమి మీద జీవించి ఉండగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి టాలెంట్స్ ఏంటి అని మనం ఆలోచించాలి. ఇక్కడ తలాంతు అనేటటువంటి దానికి అర్థం తెలుగు బైబిల్లో క్రింద ఫుట్నోట్లో ఒక తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు కావచ్చు అని వ్రాయబడింది. ఈ తలాంతు యొక్క విలువ ఎప్పుడు వాళ్ళు ఈ రూపాయల్లో రాశారంటే చాలా పురాతన కాలంలో రాశారు. ఉదాహరణకు ఒక వెండి రూపాయి ఉన్నదనుకండి, దాని విలువ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసో లేదు. ఒక వెండి రూపాయి విలువ 1 రూపాయి మాత్రం కాదు, దాని ముఖ విలువ అది 1 రూపాయి అయినప్పటికీ ఒక వెండి రూపాయి పూర్వకాలంలో 1947వ సంవత్సరం ఇంకా ముందు సిల్వర్ కాయిన్ కలెక్టర్స్ వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయి. ఒక వెండి రూపాయి దాని విలువ, ఆ వెండి యొక్క విలువ ఎక్కువ ఉంటుంది. అలాగూ ఈ టాలెంట్ అనేది పురాతన కాలంలో బంగారము వెండి టాలెంట్స్ రూపంలో మెజర్ చేసేవారు. 20 కేజీలు లేక 30 కేజీలు 40 కేజీలు అని కూడా రకరకాలుగా డిక్షనరీస్ టాలెంట్ యొక్క విలువను చెప్తూ ఉంటాయి. 20 కేజీల నుంచి 40 కేజీల వరకు ఎంతైనా కావచ్చు ఒక తలాంతు అంటే. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ భాగం చదివేటప్పుడు ఒక తలాంతు దాని విలువ, పూర్వకాలంలో ఒక తలాంతు యొక్క విలువ ఏంటో మనం లోతుగా ఆలోచించక మునుపు తలాంతు అంటే అదేదో ఒక చిన్న కాయిన్ అని అనుకునేటటువంటి వారు కాదు.
ఒక తలాంతు అంటే అది చాలా విలువైంది. ఇట్ ఈస్ ఎ ట్రెజర్ చెప్పాలి అంటే. ఈ యజమానుడు 3 దాసులను పిలిచాడు. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 15వ వచనంలో ఏమని ఉన్నదంటే, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి. వ్యక్తి ఎంత చేయగలడో అతని సామర్థ్యము, అతని క్యాపబిలిటీని బట్టి యజమాని వారికి అప్పగించాడు. యజమానికి తన దాసులు తెలుసు, వారి యొక్క స్కిల్స్ తెలుసు, వారి క్యాపబిలిటీస్ తెలుసు, కాబట్టి వారికి అప్పగించాడు. ఈ 3 వ్యాపారం చేసి యజమానుని ఆస్తికి నష్టము కలగకుండా దాని విలువను పెంచాలి అని చెప్పేసి. గమనించండి, ధనం యొక్క విలువ అది దినాలు గడిచే కొలది ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్, ధరలు పెరుగుతూ ఉంటే రియల్ టర్మ్స్లో విలువ తగ్గిపోతూ ఉంటుంది. అందుకొరకే ధనం యొక్క విలువను కాపాడుకోవటానికి పొదుపు చేస్తూ ఉంటారు, బ్యాంకుల్లో పెడుతూ ఉంటారు, ఇంకా ఇతర రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, దాని రియల్ వాల్యూ కాపాడుకోవటానికి. మొత్తం మీద ఈ యజమానుడు అప్పగించినటువంటి ఈ టాలెంట్స్, వీటిని వృద్ధి చేయటం దాసులకు అప్పగింపబడినటువంటి బాధ్యత. ఈ ఉదయకాలం మనం వేసుకునేటటువంటి ప్రశ్న, మనకు దేవుడు ఏదైనా టాలెంట్ ఇచ్చాడా? ఎస్, మన జీవితమే దేవుడు మనకి ఇచ్చినటువంటి టాలెంట్. మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఉన్నది చూచారా, అది ఒక గొప్ప తలాంతు కాదా? ఒక్కొక్క దినం, ఒక్కొక్క వారం, మాసం, సంవత్సరం మనము దాటి వెళుతూ ఉన్నాము అంటే ఇది ఒక గొప్ప తలాంతు కాదా? చాలా మార్లు మనకేదో ఒక నిధి, గొప్ప బంగారం, లేకుంటే వెండి, లేకుంటే అవి ఇవి, గొప్ప ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవి ఉంటేనే మనకేదో ఉన్నట్టు అని మనుషులు అనుకుంటూ ఉంటారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలము అది ఎంత విలువైనది, ఆరోగ్యము మరెంత విలువైనది. దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, మనకు నోరు ఇచ్చాడు. సరైన రీతిగా అవయవాలు పనిచేయనటువంటి వారిని చూచినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు ఏంటో నీకు అర్థమైనవా ఎప్పుడైనా? కొన్నిసార్లు మనం ఒక దినాన్ని ఏమి చేయాలో సరైన రీతిగా ప్లాన్ చేసుకోకుండా అలాగే కూర్చుంటే గడియారపు ముళ్ళు చకచక కదిలిపోతుంది, గంటలు గడిచిపోతాయి, ఆ దినం గడిచిపోతుంది. సాయంకాలం మనం ఆలోచిస్తే ఈ దినం నేనేం చేశానంటే ఏమీ చేయలేదు, అలాగే వేస్ట్ అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే పని చేయలేదు అని. యజమానుడు తన ఆస్తిని దాసులకు అప్పగించాడు. మనము వీఆర్ లివింగ్ ఇన్ బారోడ్ టైమ్స్. అప్పు తెచ్చుకున్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఎరుగుదుమా? ప్రపంచ శాస్త్రజ్ఞులు వారు గడియారాన్ని సరిచేస్తూ ఉన్నారు. అణువాయుధాలు ఏ దేశమైనా ప్రయోగిస్తే ఎన్ని క్షణాల్లో ప్రపంచం నాశనం కాగలదో అని రకరకాల అంచనాలు వేసి ఆ వరల్డ్ క్లాక్ సైంటిస్టులు ఒకదాన్ని వారు చేసినటువంటిది ఇన్ని నిమిషాలే ఉందా లోకాంతానికి అని సైంటిస్టులు చెప్తున్నారని కొన్ని వార్తలు చదువుతూ ఉంటాం. మనం అనేక దేశాల్లో అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఎన్ని వేల కిలోమీటర్ల నుండి అయినా సరే మా క్షిపణులు నాశనం చేయగలవు అని అతిశయంగా మాట్లాడేటటువంటి కొందరు దేశ అధినేతల యొక్క మాటలు మన మీడియాలో చదువుతూ ఉంటాం. అటువంటి లోకంలో మనం ఉన్నాం. మనం జీవించేటటువంటి కాలం వీఆర్ లివింగ్ ఇన్ బారోడ్ టైమ్స్. అప్పు తెచ్చుకున్న కాలంలో మనం ఉన్నాం. ఈ ఆస్తి వారి సొంత ఆస్తి కాదు, వారి యజమాని యొక్క ఆస్తి. మనం జీవించేటటువంటి ఈ జీవితం దేవుడు మనకు తన మహాకృపను బట్టి గుడ్ ఫ్రైడే చూడాలని, ఈస్టర్ చూడాలని మనం ఆశిస్తూ ఉన్నాం. ప్యాషన్ వీక్లో మనం ఉన్నాం. ప్రభు కృపను బట్టి శుక్రవారం గుడ్ ఫ్రైడే అతను ఏకీభవించాలని
మనం ఆశిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని చూడాలని ఆశించినటువంటి వారు, గతించిపోయినటువంటి వారు ఎందరో ఉన్నారు. గత సంవత్సరం ఈ దినాల్లో ఉన్నటువంటి వారు ఈ దినం మనతో లేరు. ఈ సంవత్సర ప్రారంభంలో మనతో ఉన్నవారు ఈ దినం మనతో లేరు. మనము అప్పు తెచ్చుకున్న కాలంలో జీవిస్తూ ఉన్నాం కదా, నిజమే కదా. ఈ యజమాని వారి సామర్థ్యము చొప్పున ఇచ్చాడు. సామర్థ్యము చొప్పున అంటే సరిగా పనిచేస్తే ఈ ఆస్తిని వారు మల్టిప్లై చేయగలరు. కానీ ఒక దాసుడు ఉన్నాడే, భూమిలో దాచిపెట్టాడు. ఒక దాసుడు భూమిలో దాచిపెట్టాడు. ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. మంచి పని చేశాడు కదండి, చాలా కాపాడాడు, లాకర్లో పెట్టినట్టుగా భూమిలో దాచిపెట్టాడు అని మనం అనుకోవచ్చు. యజమాని ఇచ్చినటువంటి ఉద్దేశం వ్యాపారం చేయమని, దాన్ని మల్టిప్లై చేయమని. యజమాని యొక్క ఉద్దేశం ఎరిగి ఉండి కూడా ఈ దాసుడు ఎందుకు యజమాని యొక్క ఆస్తిని తాను మల్టిప్లై చేయలేదు? ఇది ప్రశ్న. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆరోగ్యం, దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థానము, దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితి, దేవుడు మనకిచ్చినటువంటి పరిచయాలు, దేవుడు మన ఎదుట ఉంచినటువంటి ధనం, డిస్పోజల్లో ఉంచినటువంటి ధనం, దేవుడు మనకు ఎంతో ఎంతో ఇచ్చాడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి విశేషంగా రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి లెక్క వేసుకోవటం చాలా అవసరం. లెక్క వేసుకోవటం. మార్చి 31 బ్యాంకులు బ్యాలెన్స్ షీట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. వారి లాభ నష్టాలు, వారి ఆదాయము, వారి ఖర్చులు, అలాగే ప్రజలు వారి దగ్గర ఉంచినటువంటి డిపాజిట్స్, అవేమో వారి లైబిలిటీస్. ప్రజలు వీరి దగ్గర తీసుకున్నవేమో వీరి అసెట్స్, అవి అప్పులు. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ప్రజలు ఉంచుకున్నవి, ప్రజలు బ్యాంకుల దగ్గర పెట్టినవి, అవి బ్యాంకు ప్రజలకు ఇవ్వాల్సినవి కాబట్టి అవి లైబిలిటీస్ అవుతాయి. అదే సమయంలో ప్రజలకు వీరు అప్పిచ్చారే, ఖాతాదారుల నుండి రావాల్సినవి, అప్పు తీసుకున్న వారి దగ్గర నుండి, అవి ఎసెట్స్ అవుతాయి. 4 రకాలైనటువంటి ఎసెట్స్ వర్గీకరణ చాలా కాలం క్రితమే వచ్చింది. నేను బ్యాంకు వ్యవస్థను గురించి మీతో చెప్తూ ఉన్నాను. అంతర్జాతీయ స్టాండర్డ్స్ ప్రకారం ఎసెట్ క్లాసిఫికేషన్ అనేది వచ్చింది. ఎసెట్స్ అంటే ఆస్తులు కాదు, ప్రజల దగ్గర నుండి రావాల్సిన అప్పులను ఆస్తులు అంటారు బ్యాంకు పరిభాషలో, బ్యాలెన్స్ షీట్ పరిభాషలో. బ్యాంకులు బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు. నీవు ఎప్పటికప్పుడు డిసెంబర్ 31 లేక మార్చి 31 లేక నీవు పుట్టినటువంటి రోజు లేక నీ కుటుంబ జీవితంలో దేవుడిచ్చినటువంటి యాన్యువల్ డే, యానివర్సరీ డే, అలాగూ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఒకసారి లెక్క వేసుకున్నావా? దేవుడు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆస్తి, అవన్నీ టాలెంట్సే. దేవుని కొరకు బిడ్డలను పెంచడం దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి టాలెంట్స్, వాటిని డెవలప్ చేసి దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేయటం. సహోదరులు, జెక్కి దేవరాజు గారు 1971వ సంవత్సరంలో నేను వారిని చూచినప్పుడు అనుకున్నాను, అప్పుడు నరసరావుపేటలో వారు ఉండేవారు. ఆయన హార్మోనియం ప్లే చేసేవాడు, గిటార్ ప్లే చేసేవాడు, పాటలు రాసేవారు, పాటలకు ట్యూన్స్ ఇచ్చేవారు, ఆయన వాక్య పరిచర్య చేసేవారు. ఆ రోజుల్లో లూథరన్ హై స్కూల్లో ఆయన మ్యాథ్స్ అసిస్టెంట్గా నరసరావుపేటలో చేసేవారు. వారిని చూసినప్పుడు మొదటిసారి 71వ సంవత్సరం గుంటూరులో మోసాయి గారితో వారిని కలుసుకున్నప్పుడు నేను అనుకున్నాను, ఎన్ని తలాంతులు ఇచ్చాడు,
జె దేవరాజు గారికి ఇప్పుడు కోరుకొండలో ఉంటూ ఉన్నారు, వారు రాజమండ్రి దగ్గర, వృద్ధాప్యంలో. ఎన్ని తలాంతులు ఇచ్చే ఆయన చూసి నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. పాట వ్రాసేవాడు, అలాగే ఆ పాటకు మ్యూజిక్ కూడా తాను కంపోజ్ చేసేవాడు. ఒక పర్యాయం తాను చెప్పారు, యెహోవా తేజ మేఘమా ఆవరించుమా అనేటటువంటి పాట హవాయిన్ గిటార్ పైన ప్లే చేస్తూ ఉంటే దేవుడు నాకు ఈ మంచి ట్యూన్ ఇచ్చారు అని యెహోవా తేజ మేఘమా ఆవరించుమా అనే పాట ఆయన ప్లే చేసి నాకు వినిపించారు. నేను చాలా సంతోషించాను. నేను 45 సంవత్సరాలకు ముందు విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. దేవుడు వారికి ఇచ్చినటువంటి టాలెంట్స్ అన్నీ 100 కంటే ఎక్కువ పాటలు రాసి దేవరాజ స్తుతి అని చెప్పేసేసి ఒక బుక్ ఆయన తన పాటల పుస్తకాన్ని బయటికి తెచ్చాడు. ఈజేఎఫ్ వాళ్ళు వారు పాడేటటువంటి పాటల్లో చాలా పాటలు దేవరాజు గారు రాసినవి. పాడేదేవా నీ కృపలను అనే పాట ఆయన రాసిన పాటే. ఓ పర్యాయం వారు నాతో మాట్లాడుతూ, ఇదిగో పాడేదేవా నీ కృపలను అనేటటువంటి పాటలో పలాని వచనం పలాని డాక్టరీన్, ఏ వచనం వెనుక ఏ బైబిల్ సిద్ధాంతాన్ని సారాంశాన్ని పాటలో ఇమిట్ చేయడో వారు చెప్తూ ఉంటే నేను బహుగా సంతోషించాను, స్తుతించాను. దేవా, ఈ ప్రియమైనటువంటి సోదరునికి మీరు ఇచ్చినటువంటి టాలెంట్స్ని బట్టి నీకు స్తోత్రాలు అని ప్రభువుని స్తుతించాను. ఇటీవల కాలంలో ల్యాంప్ మినిస్ట్రీస్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో దేవరాజు గారితో మాట్లాడింది ఎక్కడో యూట్యూబ్లో గమనించాను నేను. వారి హెల్త్ విషయాలు అప్పుడప్పుడు అప్డేట్స్ గుంటూరు సియోను ప్రార్థనా సహవాసం వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. సహోదరులు జెక్కి దేవరాజు గారిని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు కొందరికి చాలా టాలెంట్స్ ఇస్తారు, ఆ టాలెంట్స్ వారు వాటిని డెవలప్ చేస్తూనే ఉంటారు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి టాలెంట్స్ మనం ఎంతగా వాడుతూ ఉన్నాం దేవుని రాజ్య విస్తరణ కొరకు. ఇది యజమానుని ఆస్తి. ఆ కాన్షియస్నెస్ మనలో ఉండాలి. ఇది యజమానుని ఆస్తి, దీనికి నేను లెక్క అప్పగించాలి. ఒకనాడు ఆయన నన్ను అడుగుతాడు కనుక ఐఆమ్ అకౌంటబుల్ అనేటటువంటి ఆ స్పృహ విశ్వాసులంగా ప్రభు బిడ్డలంగా మనం కలిగి ఉండటం చాలా మంచిది. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి దాచిపెట్టాడు. ఏమంటాడు? 24వ వచనం, 1 తలాంతు తీసుకున్నవాడు నువ్వు వచ్చాయా, నీవు విత్తని చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. టాలెంట్గా అప్పగించాడు కదండి, అప్పగించాడు. కానీ అది మల్టిప్లై చేయాల. ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? దానిని వృద్ధి పొందించమని. అందుకే యజమానుడు అంటూ ఉన్నాడు, నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందని అని చెప్పి. పాత నిబంధనలో వడ్డీ తీసుకోకూడదని ఉంది. మరి ఇక్కడ యేసు ప్రభు వారు వడ్డీని గురించి మాట్లాడారు. అంటే ఆ తలాంతును డెవలప్ చేయటం అనే కాన్సెప్ట్లో ప్రభు ఈ ఉపమానంలో మాట్లాడారు. యూజరీ ఇంట్రెస్ట్, ఆ వడ్డీ అనేటటువంటి దాని గురించి అది పాత నిబంధనలో ఏ సందర్భంలో చెప్పబడింది, అది ఒక పెద్ద అంశం. ఇక్కడ యజమానుడు అంటూ ఉన్నాడు, నేను నా సొమ్మును వడ్డీతో కూడా తీసుకొని ఉందునే. నీవెందుకు డెవలప్ చేయలేదు? సోమరిగా ఉంచాడు తనకు ఇవ్వబడినటువంటి ఆ టాలెంట్ని. కాబట్టి యజమానుని సంతోషంలో పాలు పొందలేదు. అదే 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఏమన్నాడు? 20వ వచనం, మరి 5 తలాంతులు సంపాదించి తిని. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అంటే 100% మల్టిప్లై చేశారు. 5 మరొక 5
మరొక 2 అంటే డబల్ చేశారు 100%. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు మనం సరైన రీతిగా సద్వినియోగం చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు అంటాడు, నీవు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో నేను ఇంకొకరిని ఉంచి ఉంటే వారు నా రాజ్య విస్తరణ కొరకు ఎంతో చేసి ఉండేవారు అని ఒకవేళ దేవుడు అంటే మనం ఫీల్ కావాల్సి వస్తుంది. గమనించండి, చాలా మార్లు దేవుడు మనకి ఇచ్చాడు అనేటటువంటి స్పృహ విశ్వాసి కలిగి ఉండటం చాలా అవసరం. మనము ఈ లెంట్ దినాల్లో, ప్యాషన్ వీక్లో ఆఖరి విషయాలు అనేకం మనం చూడబోతాం. ప్రభు గెత్సెమనేలో వేదనను గూర్చి శిష్యులతో మాట్లాడినటువంటి ఆఖరు సంగతులు, యేసుక్రీస్తు ప్రభు వారు పట్టబడినటువంటి విషయాలు, అవన్నీ శుక్రవారం 7 మాటలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్యాషన్ వీక్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసికి ఏమిచ్చాడు? సిలువ సువార్త ఇచ్చాడు. ఇది వ్యక్తుల జీవితాలు మార్చడానికి శక్తి కలిగింది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నాకేమిచ్చాడండి దేవుడు, నాకేం పెద్ద ఆస్తి లేదు, అది లేదు, ఇది లేదు, పెద్ద చదువు లేదు, నాకు వస్తు వాహనాలు లేకుంటే నాకు బ్యాంకు బ్యాలెన్స్లు లేకుంటే నాకు వెండి బంగారు అవి ఇవి నాకు లేవు అని చెప్పి మనం చాలాసార్లు తలంచవచ్చు. కానీ దేవుడు మనకిచ్చినటువంటివి మన తలాంతు చొప్పున, మన సామర్థ్యము చొప్పున మనకిచ్చిన తలాంతులు. నీవు ఎప్పుడైనా కూర్చుని ఆలోచించుకున్నావా? ఎస్ దేవా, ఇది నీవు నాకు ఇచ్చావు, ఇది నీవు నాకు ఇచ్చావు, ఇది నీవు నాకు ఇచ్చావు. నాకు చాలామంది స్నేహితుల్ని ఇచ్చావు, నాకు చాలామంది బంధువుల్ని ఇచ్చావు. నేను పనిచేసేటటువంటి స్థలంలో చాలామంది వ్యక్తులతో నాకు ఇంటరాక్షన్, పరిచయం నీవు నాకు ఇచ్చావు. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో ఉండేటటువంటి మనం ఎక్కడ చూసినా ప్రజలు కనబడతారు. మనం అనేక మారు విదేశాల్లో ఉన్నటువంటి వారిని మనం ప్రశ్నిస్తే మనుషులు చూడటం కొన్ని సమయాల్లోనే చూడగలరు. మనం ఇండియా దేశంలో స్వేచ్ఛగా మనుషులను చూచినట్టు, సంచరించినట్లు వాళ్ళు రోడ్డుపైన సంచరించరు అమెరికా లాంటి దేశాల్లో. కారణమేమి? వారి వాతావరణం వేరు, వారి పని పద్ధతి వేరు. బిల్డింగులు కనబడుతూ ఉంటే కానీ మనుషులు రోడ్ల మీద కనబడరు, కారుల్లోనే వెళుతూ ఉంటారు వారి విధులకు, వారి బాధ్యతలకు. ఒకరితో మనం మాట్లాడాలంటే అపాయింట్మెంట్ లేకుండా, వారికి మనకు వారికి సంబంధం లేకుండా మనం కాల్ చేయడానికి కూడా వీల్లేదు. ఏషియన్ కంట్రీస్లో అలా కాదు. ఆసియా దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో మనకి ఎంత స్వేచ్ఛో, ఎంత స్వాతంత్ర్యమో. దేవుడు ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు పని చేయటానికి మనకి ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర్యం కూడా చాలా గొప్పది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాల్లో, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో వాక్ స్వాతంత్ర్యం లేదు, మత స్వేచ్ఛ లేదు. దేవుడు మనకు మత స్వేచ్ఛ ఇచ్చాడు. ఆలోచించేవా? దేవుడు మనకి ఇచ్చినటువంటి టాలెంట్, దాని యొక్క విలువ మనకు అర్థమైందా? ఈ ఉదయకాలం మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రియప్రభ, నీవు ఒకనాడు ఎక్కడుగుతావు, ఇది నాకు అర్థమవుతూ ఉన్నది. నా సామర్థ్యం చొప్పునే ఇచ్చావు, అయితే నేను దాన్ని సరైన రీతిగా నీ కొరకు మల్టిప్లై చేయటానికి నాకు సహాయం దయచేయి అని చెప్పేసేసి మనం ప్రభు వైపు చూద్దాం. ప్రభు కృప కొరకు మనం కనిపెట్టుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరుడు గౌతమ్ మనల్ని ప్రార్థనలో నడిపించి బెనడిక్షన్ ప్రొనౌన్స్ చేస్తారు. తలలు ఉంచుదాం. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవయేసయ్య, మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంత కనుక మీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు మాకు తోడుగా ఉంచి దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీ స్తోత్రాలు. మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, ఆ ప్యాషన్ వీక్లో ప్రభా, మరి తండ్రి మీరు బోధించినటువంటి ఆ యొక్క ఉపమానాన్ని దేవా ఈ సమయంలో ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మేము ధ్యానించడానికి
మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, మరి తలాంతులు దేవా యజమానుడు ఇచ్చినప్పుడు దేవా ఆ దాసులు ఏ రీతిగా మరి తండ్రి వాడారో ఆ విషయాన్ని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు దేవా. మరి తండ్రి వాడనటువంటి విషయాన్ని గురించి కూడా మమ్మల్ని హెచ్చరించినటువంటి విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మరి తండ్రి మా జీవితంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క ఆయుష్ కాలము, ఇస్తున్నటువంటి ఈ యొక్క దినాలు, మాసాలు, సంవత్సరాలు ఇవి కూడా ప్రభా మరి తండ్రి మాకు తలాంతుగా ఉన్నాయని, వీటిని మేము శ్రేష్టమైనటువంటి విధానంలో సద్వినియోగం చేసుకోవాలని దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వ్యక్తుల జీవితాలని మార్చగలిగేటువంటి సిలువ సువార్తను మీరు మాకు అందించారని దేవా మరి తండ్రి దాన్ని ఏ రీతిగా మేము సద్వినియోగం చేసుకుంటున్నామో మేము పరీక్షించుకోవాలని దేవా మాతో మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జక్కి దేవరాజు అయ్య గారిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి దేవానికి ఇచ్చినటువంటి తలాంతులు దేవా మరి తండ్రి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా మమ్మల్ని కూడా మీరు ప్రత్యేకంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఒక దినాన ప్రభా మమ్మల్ని కూడా మీరు లెక్క అడిగేటువంటి దేవుడని దేవా మేము లెక్క అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత మాకు ఉందని దేవా మీరు మాతో మాట్లాడిన హెచ్చరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. కృప చూపించిన ఆయన మీరు ఇస్తున్నటువంటి ఈ జీవితాన్ని దేవా చక్కగా ప్రభా మీ కొరకు, మీ పరిచర్య కొరకు, మీ సేవ కొరకు, మా వ్యక్తిగత జీవితం కొరకు మీ నామ మహిమార్థమై ఏ రీతిగా మేము వాడుకుంటున్నామో దేవా మరి తండ్రి మేము పరిశీలించుకుంటూ ముందుకు సాగిపోవడానికి కావాల్సినటువంటి గొప్ప బాధ్యత మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర గొప్ప భారాన్ని మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర ఒక దినాన్ని మీరు మాకు లెక్క అడుగుతారని ఉద్దేశంతో ప్రభా శ్రేష్టమైనటువంటి విధానంలో దేవా మేము మా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి, 2 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ప్రభా వాటిని వృద్ధి చేసి దేవా మరి తండ్రి 10 సంపాదించాడు, అలాగూ మరి తండ్రి 4 సంపాదించాడు, ఆ విషయాలన్నీ మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. వారు 100 దాన్ని సద్వినియోగం చేసుకున్నారని, దాన్ని వృద్ధి చేశారని మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. మేము కూడా ప్రభా 100 ఫలించేటువంటి వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. 100 యొక్క శ్రేష్టమైనటువంటి జీవితం ప్రభా మేము కూడా ప్రభా మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో నాయన మరి తండ్రి అయా లైవ్ చాట్లో ఏకీమించినటువంటి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఆన్లైన్లో వీక్షించినటువంటి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ మరి తండ్రి శుక్రవారంలోనికి అలాగే ఈస్టర్లోనికి మేము ప్రవేశించబోతూ ఉండగా ఈ దినాల్లో ప్రభా మీ బిడ్డలందరికీ సంతోషకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి దేవా మంచి వాతావరణం, మంచి జీవితం, మంచి ఆరోగ్యం మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అన్ని విషయాల్లో సహాయం చేయమని ఇంత కనుక మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు చేయించుకుంటూ మరలా మీ చిత్తంలో రేపు దినాన్ని ఈ రీతిగా కలుసుకునే పర్యంతరము మీ సన్నిధి కాపుదల, దూతల భద్రత, క్షేమం మెండుగా మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం, దీవెన సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.